భారత్ దాడుల్లో కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. జైషే మహమ్మద్కు చెందిన ముగ్గురు, లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను మట్టుబెట్టింది భారత్. లష్కరే తోయిబాకు చెందిన గ్లోబల్ టెర్రరిస్ట్ ముదాసర్, జైషే మహమ్మద్కు చెందిన మొహమ్మద్ జమీల్ను హతమార్చింది భారత సైన్యం. ముదాసర్ అంత్యక్రియలకు పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ హాజరైనట్టు తెలిసింది. ఇక మొహమ్మద్ జలీల్ కీలక ఉగ్రనేత మసూద్ అసద్ బంధువుగా గుర్తించారు. జైషే మహమ్మద్కు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదులు యూసుఫ్ అజర్, హసన్ ఖాన్, లష్కరే తోయిబాకు చెందిన ఖలీదులను మట్టుపెట్టింది భారత్. భారత్ దాడుల్లో కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. జైషే మహమ్మద్కు చెందిన ముగ్గురు, లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను మట్టుపెట్టింది భారత్. లష్కరే తోయిబాకు చెందిన గ్లోబల్ టెర్రరిస్ట్ ముదాసర్, జైషే మహమ్మద్కు చెందిన మొహమ్మద్ జమీల్ను హతమార్చింది భారత సైన్యం. ఇక ముదాసర్ అంత్యక్రియలకు పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ హాజరైనట్టు తెలిసింది. ఇక మొహమ్మద్ జలీల్ కీలక ఉగ్రనేత మసూద్ అసద్ బంధువుగా గుర్తించారు. జైషే మహమ్మద్కు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదులు యూసుఫ్ అజర్, హసన్ ఖాన్, లష్కరే తోయిబాకు చెందిన ఖలీదులను మట్టుపెట్టింది భారత్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, కీలక టెర్రరిస్టుల హతంపై వివరాలేంటి? మాధురి, మనం చూడవచ్చు, ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా చేసుకుని అయితే ఈ నెల 7వ తేదీ ఉదయం 1:05 నుంచి 1:30 వరకు ఇటు వాయుసేన నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా నిర్వహించినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, వైమానిక దాడుల్లో అయితే చాలామంది ఉగ్రవాదులు హతమైనట్లుగా మనమైతే ప్రాథమిక సమాచారం అందిన నేపథ్యంలో అయితే ఈ దాడుల్లో ప్రధానంగా కీలక ఉగ్రవాదులైనటువంటి ఇటు జైషే ఉగ్రవాద సంస్థలైనటువంటి జైషే మహమ్మద్తో పాటు లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి కీలక ఉగ్రవాదులు కూడా మరణించినట్లయితే మనకు వివరాలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ముగ్గురు కీలక ఉగ్రవాదులు కూడా హతమైనట్టు మనకు తెలుస్తుంది. వీరందరూ కూడా ఇప్పుడు ఇందులో ముగ్గురిలో కూడా ఇద్దరు, ఇటు మసూద్ అజర్ ఎవరైతే ఇటు మనకు జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి మసూద్ అజర్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. దాంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఇద్దరు వ్యక్తులు హఫీజ్ జమీల్తో పాటు యూసుఫ్ అజర్, వీళ్ళిద్దరు కూడా మనకైతే మసూద్ అజర్కి అయితే కుటుంబ సభ్యులుగా భావిస్తున్న క్రమంలో, అంతేకాకుండా ఇదే సంస్థకు సంబంధించినటువంటి మహమ్మద్ హాసన్ కూడా మృతి చెందడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి మదసర్ కదాయిన్ కాస్తో పాటు ఖలీద్ కూడా ఇద్దరు మృతి చెందారు. ఇదే మదసర్ కదాయిన్కు సంబంధించినటువంటి యొక్క ఉగ్రవాది మృతి చెందిన క్రమంలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి లెఫ్టినెంట్ జనరల్ కూడా హాజరైనట్లు ఇప్పటికే మనకు సమాచారం ఉన్న క్రమంలో అయితే ఇటు పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించడంతో పాటు ఇటు భారత్ పైకి వదులుతున్నటువంటి యొక్క అంశంలో దృష్టిలో ఉంచుకొని అయితే వైమానిక దాడులు ఏదైతే ఇటు పీవేకల్లో ఉన్నటువంటి ప్రధానంగా ఇటు మనం చూడవచ్చు, ఇటు లాహోర్కు సమీపంలో ఉన్నటువంటి జైషే మహమ్మద్ కార్యాలయంపై నిర్వహించినటువంటి దాడులు, ఎందుకంటే జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం సుమారు 200 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో అర్ధరాత్రి వేళ నిర్వహించిన దాడుల్లో అయితే సుమారు ఒక జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి బహవాల్పూర్ ఏదైతే ఉందో, బహవాల్పూర్లో నిర్వహించినటువంటి ఒక వైమానిక దాడిలో అయితే సుమారు 80 మంది వరకు కూడా మృతి చెందినట్లయితే మనకు ప్రాథమిక సమాచారం ఉంది. కానీ ఇదే సంస్థకు సంబంధించినటువంటి ముగ్గురు కీలక నిందితులు కూడా హతమైనట్లయితే మనకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. ప్రధానంగా మనం చూడవచ్చు, ఆ రోజు 9 స్థావరాలను అయితే లక్ష్యంగా చేసుకొని భారత వైమానిక దళాలు అయితే ఇటు వాయుసేన నుంచి అయితే ఇటు యుద్ధంలో పాల్గొనడం జరిగింది. ఈ యుద్ధంలో అయితే మనం చూడవచ్చు, ఎందుకంటే ఇటు ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా, ఎందుకంటే భారతదేశంలో మనం ఇప్పటికే చూస్తున్నాం, జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ దాడిలో ఇటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎవరైతే ట్రైన్డ్ అయినటువంటి ఉగ్రవాదులు ఇటు జైషే మహమ్మద్ కానీ అదేవిధంగా లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు, అదేవిధంగా జమాతే మాది సంబంధించినటువంటి మరొక ఉగ్రవాద సంస్థ, 3 ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని 9 ప్రాంతాల్లో నిర్వహించినటువంటి ఉగ్రవాద స్థావరాలపై నిర్వహించినటువంటి దాడుల్లో అయితే ప్రధానంగా కీలక ఉగ్రవాదులు అయితే మృతి చెందినట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం కానీ అదేవిధంగా మనం చూసి అక్కడ ఉన్నటువంటి లష్కరే తోయిబా కానీ ఇటు జైషే మహమ్మద్ కానీ ఇప్పటివరకు వివరాలు వెల్లడించలేదు. కానీ తొలిసారిగా ఇటు కీలక నేతలు కూడా హతమైనట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే జైషే మహమ్మద్ సంస్థకు సంబంధించినటువంటి ఎవరైతే చీఫ్గా వ్యవహరిస్తున్నారో మసూద్ అజర్ అయితే మనం చూడవచ్చు, ఆ రోజు అంత్యక్రియలు జరిగినప్పుడు తన కుటుంబ సభ్యులే 10 మంది కుటుంబ సభ్యులను పోగొట్టుకోవడంతో పాటు అదేవిధంగా 7 కీలక నేతలను కూడా కోల్పోయామంటూ కూడా తను భారతదేశంపై అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కూడా విరుచుకుపడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. భారతదేశంలో ఇకపైన తన చర్యలు ఇంకా
చాలా ఊహించని విధంగా ఉంటాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో అయితే కీలక నిందితులు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో గతంలో ఇటు దేశంలో జరిగినటువంటి ముంబై దాడులే కానీ అదేవిధంగా ఇటు పహల్గాంలో జరిగినటువంటి దాడులే కానీ మనం చూస్తే గతంలో ఇటు సిఆర్పిఎఫ్ క్యాంప్పై జరిగినటువంటి దాడులు వీటన్నిటిలో కూడా ప్రధానంగా జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులే కీలకంగా వ్యవహరించినట్లు మనకు ఆధారాలు ఉన్న క్రమంలో అయితే జైషే మహమ్మద్ సంస్థకు సంబంధించి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి కీలక ఉగ్రవాదులు కూడా ఆ రోజు అర్ధరాత్రి సుమారు 25 నిమిషాల పాటు జరిగినటువంటి ఒక వైమానిక దాడుల్లో అయితే కీలక ఉగ్రవాదులు మృతి చెందినట్లయితే మనకు తెలుస్తుంది మాధురి.